అన్నయ్య, నువ్వు చెప్పినట్టు నాకు ఎలాంటి ఇంటర్వ్యూ కాల్ లెటర్ రాలేదన్నయ్య. వచ్చుంటే నేను వెళ్లకుండా ఉంటానా? రాలేదా? మరి ఆఫీస్లో నీ పేరు మీద కాల్ లెటర్ పంపించామని చెప్పారు. లేదన్నయ్య, నేను మీతో అబద్ధం ఎందుకు చెప్తాను? అసలు జాబ్ కావాలని అడిగిందాన్నే నేను. అలాంటిది నేనెందుకు వద్దనుకుంటానన్నయ్య? అయితే ఆఫీస్ వాళ్ళు అబద్ధం చెప్తున్నారంటావా? అమ్మా, ప్రియ ఇంట్లో లేనప్పుడు మీరేమైనా కొరియర్ తీసుకున్నారా? లేదురా. ఒకవేళ అలాంటిది ఏమన్నా వచ్చుంటే ప్రియకి ఇచ్చుండేదానిగా. అమ్మా, నిజం చెప్పమ్మా. మొదట్లో ప్రియ ఉద్యోగానికి వెళ్ళటం మీకు ఇష్టం లేదు, అందుకే ఆ లెటర్ తీసుకుని దాచిపెట్టావా? అవే మాటలురా వినోద్. మొదట్లో ప్రియ ఉద్యోగానికి వెళ్ళడం ఇష్టం లేదనే మాట నిజమే. కానీ ఉద్యోగం గురించి నువ్వు వివరించిన తర్వాత నా నిర్ణయం మార్చుకున్నాను. అలాంటిది ఆ వచ్చిన ఇంటర్వ్యూ లెటర్ని నేనెందుకు దాస్తాను? ఒకవేళ మీ నాన్నగారు ఏమైనా తీసుకున్నారేమో ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కో. చెప్పురా వినోద్, ఇంటికి వచ్చేసావా? నాన్న ఇప్పుడే వచ్చాను. కానీ ప్రియ పేరు మీద ఏమన్నా లెటర్ వచ్చిందా? మీరేమైనా తీసుకున్నారా? లేదురా, అలాంటిదేం రాలేదే. ఇంట్లో వాళ్ళు ఏమైనా తీసుకున్నారేమో అడుగు. సరే, ఇంతకీ ఏం లెటర్ అది? అది ప్రియకి ఉద్యోగం కోసం ఆఫీస్ వాళ్ళు పంపించిన లెటర్ నాన్న. అదేమో రాలేదంటోంది. అమ్మ కూడా తెలీదంటోంది. ఒకవేళ మీరేమన్నా తీసుకున్నారేమోనని ఫోన్ చేశాను. లేదురా, నేను ఏ లెటరు తీసుకోలేదు. సరే నాన్న, ఉంటాను, మళ్ళీ మాట్లాడదాం. ఏమన్నారా మీ నాన్నగారు? నాన్న ఏ లెటర్ తీసుకోలేదటమ్మా. ఒకవేళ అడ్రస్ తప్పై వేరే అడ్రస్కి వెళ్ళిందేవా అన్నయ్య? అవునరా, అలా కూడా జరగకుండొచ్చు కదా. అమ్మా, ఆఫీస్లో నేను చెక్ చేశాను, వాళ్ళు కరెక్ట్ అడ్రస్కే పంపించారు. మరి ఏమైనట్టు? ఏమండి, వచ్చేసారా? ఆ విషయం అటుంచు. 2 రోజుల క్రితం ప్రియ పేరు మీద లెటర్ వచ్చింది. అది నువ్వేమన్నా తీసుకున్నావా? లెటరా? ఏ లెటర్ అండి? మా ఆఫీస్లో ప్రియ కోసం ఉద్యోగం చూశాను. వాళ్ళు ఇంటర్వ్యూకి రమ్మని 2 రోజుల క్రితం లెటర్ పంపించారు. ఆ లెటర్ ప్రియకి అందక అది ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. అమ్మా నాన్నల్ని అడిగితే వాళ్ళకి తెలియదన్నారు. ఆ లెటర్ నువ్వు గానీ తీసుకున్నావా? అయ్యో, ఆ లెటర్ నేనే తీసుకుని ఎక్కడ పెట్టానో మర్చిపోయానే. ఏయ్, నిన్నే అడిగేది, అలా మౌనంగా ఉన్నావేంటి? లేదండి, అలాంటి లెటర్ ఏం రాలేదు. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేనండి. మీతో నేనెందుకు అబద్ధం చెప్తాను? ఎవరూ తీసుకోలేదంటే ఏంటి అర్థం? అంటే వాళ్ళు పంపించామని చెప్పడం అబద్ధమా? అన్నయ్య, ఒకవేళ కొరియర్లో ఏమైనా పొరపాటు జరిగిందేమో? నాకేదో అనుమానంగా ఉందమ్మా. మా ఎండి ముందు తలదించుకోవాల్సి వచ్చింది. ఇకపై నిన్నే కాదు, ఇకపై ఎవరిని రికమెండ్ చేయలేని పరిస్థితి వచ్చింది. సర్లే, అయిందేదో అయిపోయింది. దీనికి ఉద్యోగం చేసే అదృష్టం ఉంటే మరో ఉద్యోగం వెతుక్కుంటే వస్తుంది. నువ్వు ఊరికే గాబరా పడకు. వెళ్ళు, మొహం కాళ్ళు చేతులు కడుక్కురా. జయంతి, నువ్వు కూడా వెళ్ళి తయారయ్యరా అమ్మా. ఈ లోపల నేను వంట చేసేస్తాను. అమ్మా, ఎవరు బాబు, ఏం కావాలి? టీవీ రిపేర్ అని సార్ ఫోన్ చేశారు. టీవీ తీసుకెళ్లాలమ్మా. అదిగో అక్కడుంది బాబు, రా వచ్చి తీసుకెళ్ళు. అలాగేనమ్మా. అమ్మా, టీవీ షాపుకి తీసుకెళ్లి టెస్ట్ చేసి ఫోన్ చేస్తానమ్మా. అలాగే బాబు, తీసుకెళ్ళు. అలాగేనమ్మా. ప్రియా, టీవీ తీసిన దగ్గర దుమ్ము ఉంటుంది గాని కాస్త శుభ్రం చేయమ్మా. సరే అమ్మా. ఏదో లెటర్లా ఉందే. అమ్మా, అమ్మా, ఏంటే? అన్నయ్య చెప్పాడు కదా, ఆ లెటర్ ఇదిగో అమ్మా. ఇప్పుడే వచ్చిందా? లేదమ్మా, అదిగో అక్కడ క్లీన్ చేస్తుంటే కనిపించింది. ఎప్పుడు వచ్చిందో తెలీదు. ఇది అక్కడుందా? అర్థమైందే. ఆ మహాతల్లి జయంతి పని అయింటుంది. నువ్వు ఉద్యోగం చేయడం దానికి ఏమాత్రం ఇష్టం లేక ఈ పని చేస్తుంటుంది. నువ్వు పద, చెప్తాను. అమ్మా, కొంచెం ఆగమ్మా, నేను చెప్పేది విను. నువ్వు నోరు మూసుకొని పదవే. అమ్మా, నేను చెప్పేది కాస్త విను. ఇప్పుడు ఈ విషయం గురించి రాద్దంతం చేయొద్దమ్మా.
అన్నయ్యకి తెలిస్తే ఇల్లంతా గందరగోళం అయిపోతుంది. అవేమి కుదరవు గాని పద. అమ్మా అమ్మా నేను చెప్పేది వినమ్మా. ఇప్పుడు వెళ్ళిద్దాను, అమ్మా, అందరూ అమ్మా, తెలుస్తానే. ఆగమ్మా. అమ్మా వద్దమ్మా. అయ్యయ్యో, ఆ లెటర్ ఎక్కడో పోయిందనుకుంటే చివరికి మా అత్తగారి చేతుల్లోనే పడిందా? దేవుడా, ఇప్పుడెంత హంగామా చేస్తుందో ఏంటో. పద, ఇప్పుడే దాన్ని అడుగుతాను. పదవే, పద. వద్దమ్మా. పిచ్చి పిచ్చి వేషాలు అమ్మా, వేస్తూనే ఉంది. వదిలేమ్మా. ఏంటత్తయ్యా? ఏయ్, వినోదని పిల్లవే. ఆయన నిద్రపోతున్నారు. నిద్రపోతున్నా సరే వాడిని లేపు, వాడితో మాట్లాడాలి. నిద్రపోతున్నప్పుడు మీరే లేపొద్దని చెప్పారు కదా అత్తయ్య. ఆయన జర్నీ చేసి వచ్చారు, కాసేపు నిద్రపోనివ్వండి. లేచిన తర్వాత మాట్లాడుతురు గాని. సరే గాని చేతిలో కవర్ ఏంటత్తయ్యా? హా? ఇది ఏం కవరు అని ఏమీ తెలియనట్టు ఎంత అమాయకంగా అడుగుతున్నావే. వాణ్ణి లేపితే ఇదే కవరు అప్పుడు తెలుస్తుంది. ఆయన నిద్రపోతున్నారు అత్తయ్య. ఏ, తప్పుకోవే. వినోద్, అమ్మా ఒరే వినోద్, ఏంటమ్మా? నువ్వు వచ్చినప్పటి నుంచి మా అందరి మీద అరిచి అరిచి అడుగుతున్నావే. ఆ కవర్ ఇదేనేమో చూడు. అవును, నేను అడిగిన లెటర్ ఇదే. మరి ఇందాక అడిగితే తెలీదన్నారు, ఇప్పుడెలా వచ్చింది? అదంతా మీ ఆవిడ గారి లీలరా. ఏంటో సరిగా చెప్పమ్మా. అవునరా, ప్రీకి ఎక్కడ ఉద్యోగం వచ్చేస్తుందో అప్పుడు ఈ ఇంట్లో మీ ఆవిడ గారు చులకనైపోతుంది అని అనుకుని ప్రియకి ఉద్యోగం రాకూడదనే ఉద్దేశంతో ఈ కవర్ తీసి దాచిపెట్టింది. ప్రియ సంతోషంగా ఉంటే దీని కళ్ళు కుట్టుకుంటాయిరా. ఏంటత్తయ్య మీరు నా మీద అనవసరంగా నింద వేస్తారెందుకు? లెటర్ దాచిపెట్టాల్సిన అవసరం నాకేంటి? ఏయ్, ఆ పని నువ్వు తప్ప ఎవరు చేస్తారే? ఇది ఖచ్చితంగా నీ పనే. అసలే ఫోన్ చేసి మీ అమ్మతో మంత్రాలు ఆడుతున్నావు కదా. ఏంటి, వాళ్ళ అమ్మతో మాట్లాడుతోందా? అవునరా, నువ్వు ఊళ్ళో లేనప్పుడు మీ గదిలో చేరి వాళ్ళ అమ్మతో మంత్రాలు ఆడుతుంటుందిరా. లేదండి, అది ఏమే, నువ్వే కదా ఈ లెటర్ దాచిపెట్టావు? లేదండి, నిజంగా నాకు తెలీదు. అదేంటో కూడా నేను చూడలేదు. ఏయ్, అబద్ధాలాడకు. నువ్వు అబద్ధం చెప్పినంత మాత్రాన తప్పించుకోలేవు. ఇప్పుడే కొరియర్ ఆఫీస్కి ఫోన్ చేసి ఈ లెటర్ తీసుకున్నప్పుడు ఎవరు సంతకం చేశారని అడిగితే వాళ్లే చెప్తారే. అంత పరిస్థితి తీసుకురాకుండా నిజం చెప్పు. లేదండి, ఈ లెటర్ గురించి నాకేం తెలీదు. అలాగా? అయితే ఇప్పుడే కొరియర్ వాళ్ళకి ఫోన్ చేసి విషయం తెలుసుకుంటాను. అప్పుడు తెలుస్తుంది నిజమేంటో. వద్దండి, ఈ లెటర్ తీసుకుంది నేనే. ఆ? చూడ్రా చూడ్రా, ఇప్పటిదాకా తనకేం తెలియదని బుకాయించి ఇప్పుడు బయట పెడుతోంది చూడు. అది కాదు అత్తయ్య, ఈ కవర్ కొరియర్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంది నేనే. నేను ఈ కవర్ దివాన్ కట్ మీద పెట్టాను. ఆ తర్వాత మళ్ళీ మీ చేతుల్లోనే చూస్తున్నాను. నీ మాట నిజమని ఎలా నమ్మమంటావే? ముందు అడిగినప్పుడే నేను తీసుకున్నానని చెప్తే ఇప్పుడు నువ్వు చెప్పేది నమ్మేవాళ్ళం. అడిగినప్పుడు నాకేం తెలియదని కొరియర్ వాళ్ళకి ఫోన్ చేస్తామో అని బెదిరిస్తే ఇప్పుడు అసలు నిజం బయట పెట్టావు. నిన్నేమనుకోవాలే? అది కాదత్తయ్య, కొరియర్ కవర్ ఎక్కడ పెట్టానో జ్ఞాపకం లేకే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. దురుద్దేశంతో ఆ కవర్ దాచిపెట్టాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదత్తయ్య. ఏయ్! ఇక నువ్వు చెప్పే కళ్ళబొల్లి కబుర్లు వినే స్థితిలో నేను లేను. అంతా అర్థమవుతోంది. ఏమే, ప్రియ ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటే మీ అన్నయ్యకిచ్చి పెళ్లి చేయాలని నీ ఉద్దేశం? అదే లేదండి. ఏయ్! ఏమే, ఎంత మోసగత్తెవే నువ్వు. నిన్ను అన్నయ్య ఏయ్! వదిన ఎందుకు అలా చేస్తుంది? నువ్వు చేసుకోవడం పద్ధతి కాదు. ఏయ్! నువ్వు మధ్యలో మాట్లాడుకో. ఏమే, నీకు నోటితో మర్యాదగా చెప్తే బుద్ధి రాదే? నీకు ఆ రోజే చెప్పాను మీ కుటుంబంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని. కానీ నీకు నా మాట అంటే లెక్కలేదు కదా. మీ అమ్మకు ఫోన్ చేసి మాట్లాడతావా? చెప్పవే, ఈ లెటర్ దాచిపెట్టమని మీ అమ్మ చెప్పిందా? చెప్పవే, చెప్పు. నిన్నిలా కాదే, నిన్ను రావే. దానికి ఇలాంటి శాస్తి జరగాల్సిందే. నువ్వు నోరు మూసుకుని లోపల పదవే. పదవే, పద. ఏయ్! ఏమండి, నిజంగా నాకేం మాట్లాడుకో. తెలీదండి. నా మాట నమ్మండి. నిజంగా నాకేం తెలీదండి. చెప్పు. నిజంగా నాకేం తెలీదు. కొట్టకండి. 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 ఇంకోసారి చేస్తావా? చేస్తావా ఇలా? చేస్తావా? ఇంకోసారి ఇలా చేస్తావా? ఏయ్, ఇదే నీకు చివరిసారి చెప్పడం. నిన్నెన్నోసార్లు నేను ఇంట్లోంచి గెంటేయాలని చూస్తే
మా నాన్న అడ్డుపడ్డాడు. నేను కూడా ఈ కుటుంబం పరువు, బిడ్డ భవిష్యత్తు కోసం కోపం దిగమింగుకొని ఉంటున్నాను. చూడు, ఇక మీదట మీ అమ్మ అన్నయ్యల ప్రస్తావన వచ్చిందో నీకు నేనిచ్చే చివరి అవకాశం విడాకులే. గుర్తుంచుకో. అత్తయ్య, మావయ్య, టైం ఏంది, నేను బయలుదేరుతాను. అదేంటమ్మా అప్పుడే బయలుదేరతానంటున్నావు? వాడు కళ్ళు తెరిచిన తర్వాత 4 మాటలు మాట్లాడి వెళ్ళొచ్చు కదమ్మా. అది కాదత్తయ్య, నేనొచ్చి చాలాసేపు అయింది కదా. పైగా మా నాన్నకి తెలియకుండా వచ్చాను. తొందరగా ఇంటికెళ్ళడం మంచిది, లేకపోతే ప్రాబ్లం వస్తుందేమో. అయినా ప్రమాదం ఏం లేదని డాక్టర్ గారు చెప్పారు కదా. వాసు మంచిగా కోలుకుని ఇంటికొస్తారులేండి. డాక్టర్ గారు ఆ మాట చెప్పిన తర్వాతే నా మనసు కాస్తంత కుదిరిపడిందమ్మా. అమ్మా రేవతి, వాణ్ణలా వదిలేయకమ్మా. ఎలాగోలాగా వాడిని మంచి దారిలోకి తేవలసిందని నువ్వేనమ్మా. అత్తయ్య, మీరేం దిగులు పడకండి. నేనొక మాట అనడం వల్లే కదా వాసుకి ఏదో ఒక పని చేయాలని పట్టుదలొచ్చింది. ఇక నుంచి వాసు మంచివాడిగా మారతాడు. అంతా మంచి జరుగుతుంది. నేను వాసుతో తర్వాత ఫోన్లో మాట్లాడతాను. అమ్మా రేవతి, మీ నాన్న సంగతి తెలిసిందే కదా. అనవసరంగా ఇబ్బంది పడతావు ఎందుకు? ప్రేమ ఉండబట్టే కదా నువ్వు 25,000 ఆసుపత్రిలో కట్టావు. నువ్వు వచ్చావని, ఇలా సాయం చేశావని మీ నాన్నకి తెలిస్తే మీ నాన్నతో నీకేమన్నా ప్రాబ్లం రావచ్చమ్మా. అదే మామయ్య నా భయం. వాసుని కలవను, హాస్పిటల్కి నేను వెళ్ళను అని అబద్ధం చెప్పాను. నేనిక్కడికి వచ్చానని తెలిస్తే చాలా ఇబ్బంది. కానీ ఆ డబ్బు మాత్రం మా నాన్నదని అనుకోకండి. అది వాసుకి చెందాల్సిన డబ్బే. ఏమిటమ్మా నువ్వు అనేది? అవును మామయ్య, స్టోర్స్ ఉన్నది మీ స్థలంలోనే కదా. దాన్ని వేరే ఎవరికి అద్దెకిచ్చినా ఈ 25,000 అద్దె మీకు వచ్చేది కదా. అసలైతే మా నాన్న డబ్బు మర్యాదగా మీకివ్వాలి, కానీ ఇవ్వడు. నా మీద డౌట్ రాకుండా నేను ఎలాగో అలా మేనేజ్ చేసుకోగలుగుతాను. నా గురించి మీరేం దిగులు పడకండి. వస్తాను మావయ్య. జాగ్రత్త అమ్మా. ఆ మావయ్య, వాసుకి స్పృహ రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పండి. అలాగేనమ్మా. వస్తాను అత్తయ్య. సరేనమ్మా, జాగ్రత్త. అన్నా చెప్పరా. నేను చూసుకుంటా, నువ్వు ఫోన్ పెట్టే. ఓకే అన్నా. ఏమైందన్నా? భగవాన్, మనం అనుకున్నట్టే హాస్పిటల్కి వెళ్ళింది. ఏందన్నా నువ్వు అనేది? అవును భగవాన్, నాకు డౌట్ వచ్చి మన వాడిని రేవతిని ఫాలో అవ్వమని చెప్పాను. ఇప్పుడు నిజం తెలిసింది. ఆ వాసుగాడిని ఇంట్లో నుంచి తరిమేసి ఆ వెధవలతో బంధుత్వం వద్దని మనం అనుకుంటుంటే అదేమో వాళ్ళ మీద ప్రేమ లేనట్టు నటించి ఇప్పుడు ప్రేమతో ఆ వాసుగాడిని వాళ్ళ అమ్మనే కలిసి వెళ్తుందా? చెప్తాను దాని సంగతి. కోపం తగ్గించుకోరా అని 1,00,000 సార్లు చెప్పాను. వినవు, మారవు. అన్ని విషయాల్లో ఆవేశం పనికిరాదురా. కాస్త వెనక ముందు ఆలోచించాలరా. అరే, ఆడపిల్ల, పైగా కట్టుకున్న భార్యను కూడా చూడకుండా అంత దారుణంగా కొట్టావు. ఆడవాళ్ల మీద చెయ్యెత్తటం మంచి పద్ధతి కాదురా. నేను మీ అమ్మ 1,00,000 అనుకుంటుంటాం. ఏ రోజైనా దాని మీద చెయ్యెత్తనా? ఏంటండి నన్ను జయంతితో పోల్చి మాట్లాడుతున్నారు? కాపురానికి వచ్చి 40 ఏళ్లు దాటింది. ఏనాడన్నా నేను ఈ కుటుంబానికి అన్యాయం చేయాలని చూసారా? కానీ అది కాపురానికి వచ్చిన దగ్గర నుంచి నా కూతుళ్ళకి, ఈ కుటుంబానికి ద్రోహం చేయాలని చూస్తూనే ఉంది. దానికి మన మీద కన్నా దాని అమ్మ, అన్నయ్య మీదే ప్రేమ ఎక్కువ. దాన్ని నాతో పోల్చి మాట్లాడకండి. వరలక్ష్మి, సమయం సందర్భం చూసి మాట్లాడటం నేర్చుకో. ఇంత వయసు వచ్చి ఏమి లాభమే? ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు. నీ మూర్ఖత్వం నేను కాబట్టి భరిస్తున్నాను.
ఎంత మంచి వాళ్ళనైనా నీకు నచ్చకపోతే ఎంత మాట పడితే అంత మాట అంటావు, దూరంగా ఉంచుతావు. ఎవరి దాకో ఎందుకే? పెద్దలుడి విషయంలో ఎంత చేయాలో అంత చేసావుగా. ఎంతలా అవమానపరిచావు. తర్వాత మనిషి విషయంలో కూడా అలాగే చేసావు కదా. వాళ్ళ విషయాల్లో మన మధ్య ఎన్ని గొడవలు జరిగాయే. అయినా ఏ రోజైనా నీ మీద నేను చేయి చేసుకున్నానా? నీకు నచ్చ చెప్పటానికి నానా యాతనలో పడ్డాను. రేయ్, ఎందుకురా అయిన దానికి కాని దానికి ఆ జయంతి మీద అలా ఒంటికాల మీద వేస్తావు? చిన్న తప్పు చేస్తే చాలు పో అని వెంటబడి ఇంట్లో నుంచి తరిమేస్తావు. ఏమి లక్షణం రాది? అమ్మా అమ్మా, నేనమ్మా. ఏంటమ్మా, ఏమైంది అలా ఉన్నావు? అది ఏంటమ్మా ఈ దెబ్బలు? ఎవరు కొట్టారు? ఇంకెవరు కొడతారు? మీ నాన్నే కొట్టారు. నాన్న కొట్టాడా? నేను అల్లరి చేస్తేనే నాన్న కొట్టాడు. నువ్వేం తప్పు చేసావని నిన్ను కొట్టాడు? నేనే తప్పు చేయలేదు. నేను తప్పు చేశానని బెల్ట్ తీసుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. బెల్ట్ తీసుకొని కొట్టాడా? అవునమ్మా. ప్రియత్తకొచ్చిన ఇంటర్వ్యూ కవరు నేను సంతకం పెట్టి తీసుకున్నాను. దాన్ని దివాన్ కార్డ్ మీద పెట్టాను. అది టీవీ వెనక్కి ఎలా పడిపోయిందో నాకు తెలీదు. అందుకే అత్తయ్య ఏమో ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోయింది. నేనే కవర్ని దాచానని మీ నాన్నేమో నన్ను కొట్టాడు. సారీ అమ్మా, నేనే దాన్ని టీవీ వెనకాల విసిరి పారేశాను. ఏంటి నువ్వనేది? అవునమ్మా, నేను అన్నం తినకుండా బుక్కులో పెన్సిల్తో గీతలు గీస్తుంటే నువ్వు కొడతానన్నావు కదా. అప్పుడే నువ్వు అక్కడ పెట్టి వెళ్ళిన కవర్ మీద పెన్సిల్తో గీతలు గీశాను. నువ్వు చూస్తే కొడతావని దాన్ని నేను విసిరేశానమ్మా. అది ప్రియాతకొచ్చిన కవర్ అని నాకు నిజంగా తెలీదు. చూసావా, విసిరేసింది నువ్వు, కానీ మీ నాన్నేమో నన్ను కొట్టాడు. నేను తీయలేదని ఎంత చెప్పినా మీ నాన్నమ్మ వినలేదు. వెళ్ళువే, విషయం అందరికి చెప్పు. సరేనమ్మా. నాన్న, ఎందుకు నాన్న ఇలా చేశావు? నేనేం చేశానమ్మా? తప్పు చేసింది నేనైతే అమ్మనెందుకు కొట్టావు? నువ్వేం తప్పు చేసావమ్మా? ప్రియాతకొచ్చిన కవర్ మీద పెన్సిల్ గీతలు గీశాను. అమ్మ చూస్తే కొడుతుందని ఆ కవర్ని టీవీ వెనకాల పడేశాను. అమ్మ దాన్ని పారేసిందని నువ్వు అమ్మని కొట్టావంటే కదా. రమ్య, ఆ కవర్ని అక్కడ పడేసింది నువ్వా? అవును తాతయ్య. అమ్మ ఎక్కడా పెన్సిల్తో పిచ్చి పిచ్చి గీతలు గీయొద్దని చెప్పింది. నేను మర్చిపోయి కవర్ మీద గీశాను. అమ్మ కొడుతుంది అని భయమేసి దాన్ని అక్కడ పారేశాను. పాపం అమ్మని అనవసరంగా నాన్న కొట్టాడు తాతయ్య. తాతయ్య, అమ్మని కొట్టినందుకు నువ్వు నాన్నని కొట్టు. చూడరా, ఇప్పుడు చూడు. చిన్న పిల్ల నాన్న తప్పు చేశాడు, నువ్వు నాన్నని కొట్టు తాతయ్య అంటుంది. పసిదాని మనసులో అలాంటి ఆలోచనలు రావచ్చా? అది నేనేమనుకుంటుందో ఆలోచించురా.